అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి సపోర్ట్ వల్ల ఆ దేవుని దయ వల్ల యూట్యూబ్ లో మేమైతే ఈ రోజున 5,000 మంది సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యామండి. సో మీ 5,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది, కానీ ఇంకా మానిటైజ్ అయితే కాలేదండి. మీ అందరూ ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ మానిటైజ్ కూడా అవుతుంది. మానిటైజ్ అవడానికి చాలా చేరువలో కూడా ఉన్నాము. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అన్నా వస్తారా రాదా అనే ఒక డైలమా ఉండేదండి. మీ అందరి సపోర్ట్ వల్ల మా వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, మీకు నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ రోజు మేమైతే 5,000 మంది సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయ్యామండి. ఇదంతా కేవలం మీ వల్లనే సాధ్యమైంది. సో ఇవాళ మన వీడియో వచ్చేసి 5,000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో. మన ఛానల్లో వచ్చే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ జస్ట్ వాటి వాయిస్ కావచ్చు, లేకుంటే దానికి కనిపించే ఫేస్ కావచ్చు, అది మాత్రమే నేను ఎడిట్ చేసి మీ అందరికి నచ్చే విధంగా మీ ముందు ప్రెజెంట్ చేసేదైతే మా వారనమాట. సో ఈరోజు 5K సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మేము ఏ కెమెరా వాడతాం, ఏ మైక్రోఫోన్ వాడతాం, తర్వాత లైట్ సెట్టింగ్ ఎలా చేసుకుంటాము, తర్వాత ఏ వీడియో ఎడిటింగ్ యాప్ వాడతాము. సో దాని గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటారా, ఒకవేళ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఎడిటింగ్ వాటికి కొంచెం ఏమైనా ఇబ్బంది పడుతున్నా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మేమైతే మాకు మంచి వీడియో క్వాలిటీ ఉన్న కెమెరా ఫోన్ అయితే తీసుకున్నాము. మొన్నటి వరకు మేము OnePlus 12R వాడాము. ప్రజెంట్ వచ్చేసి Samsung S23 అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, ఇంకా అవుట్డోర్స్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ట్రైపోర్డ్కి అటాచ్ చేసుకొని స్టడీగా పెట్టుకొని రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి మైక్రోఫోన్ వాడాలి. మనకు చాలానే ఉన్నాయన్నమాట బ్లూటూత్ మైక్రోఫోన్స్. మేము వాడేది అయితే 1500 చేంజ్ అయితే పడింది. 2 మైక్రోఫోన్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే ఒకటి చెడిపోయింది, సో ఒకటైతే రన్ అవుతుంది. మీరు ఇంకా మంచి ఆడియో క్వాలిటీ కావాలంటే చాలానే ఉన్నాయి, అవి మార్కెట్లో మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం పాటించాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీడియో షేకీగా ఉండకుండా ఒక ట్రైపోర్డ్కి ఫిక్స్ చేసుకొని రికార్డ్ చేసుకోవాలి ఇలా. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. లైటింగ్ దగ్గర అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎందుకంటే లైట్ డల్గా ఉంటే నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మనం రికార్డ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లైట్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి, అప్పుడే మనకు వీడియో క్వాలిటీ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి కొంచెం మంచిగా వీడియో క్వాలిటీ ఉన్న కెమెరా ఫోన్ తీసుకోవాలి. సెకండ్ మంచి మైక్రోఫోన్ తీసుకోవాలి. థర్డ్ ఒక మంచి లైట్ సెటప్ కూడా తీసుకోవాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా మన వీడియోస్ క్వాలిటీ మాత్రం చాలా బాగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. వచ్చేసి మా చిన్నపాటి యూట్యూబ్ సెటప్ అని చెప్పొచ్చండి. ఇక్కడ మొత్తం ఈ వాల్ కి చూసారు కదా, ఇవి వచ్చేసి నార్మల్ వాల్ స్టిక్కర్స్ మేము అమెజాన్ లో తీసుకొని, మాకంటూ ఒక చిన్న సెటప్ ఉండాలి యూట్యూబ్ కి అని మేము ఇలా అరేంజ్ చేసుకున్నామండి. ఈ మొత్తం క్రెడిట్ కూడా మా ఆయనదే. ఏదైనా న్యూస్ రిలేటెడ్ గానీ, ఏదైనా రివ్యూస్ చెప్పాలి అని, ఏదైనా కూర్చొని మాట్లాడేలాంటివి ఉంటే మాత్రం నేను ఈ కార్నర్ లో ఇక్కడే కూర్చొని చెప్తాను. ఇది మొత్తం ఒకసారి చూడండి. ఇది మొత్తం వచ్చేసి మా ఆయన ఎడిటింగ్ కి సంబంధించిన సెటప్ అండి. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఆయన ఎడిటింగ్ కంటూ నాకు సపరేట్ గా ఉండాలి అని ఈ సిస్టమ్ అయితే తీసుకున్నారు. అలాగే మేమైతే ఒక 6 months 7 months ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇది వచ్చేసి మోనో AU సంథింగ్ మైక్ అన్నమాట. నా అన్ని వ్లాగ్స్ కి నేను ఈ మోనో మైక్ ద్వారానే డబ్బింగ్ చెప్తాను అనమాట, అంటే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ మైక్ లో చెప్పిన వ్లాగ్స్ కి వాయిస్ క్లారిటీ అనేది చాలా బాగుంటుందండి. మనకి సిస్టమ్ లో ఆడాసిటీ అని ఒక అప్లికేషన్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ మనం ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకుంటే వాయిస్ అనేది ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది. అలాగే వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. కంపేర్ టు ఈ వైర్లెస్ మైక్ తో కన్నా కూడా వాయిస్ క్లారిటీ చాలా బాగుంటుందండి. మన వీడియో ఎంత క్లారిటీగా ఉన్నా, ఎంత బ్రైట్ గా ఉన్నా, ఏమున్నా వాయిస్ అనేది క్లారిటీ లేదు అంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఇరిటేట్ అవుతారండి. సో ఈ మోనో మైక్ వచ్చేసి మాకు అప్రాక్సిమేట్ గా 2000 రూపీస్ పడిందండి. మేము అమెజాన్ లో అయితే తీసుకున్నాము. ఇదైతే మనకి ఫోన్స్ కి సెట్ కాదు, అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఫోన్స్ కి అయితే సెట్ కాదండి. దీనికైతే మనకి ఖచ్చితంగా సిస్టమ్ అనేది ఉండాల్సిందే. మీకు రెఫరెన్స్ కోసం ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తాం, ఎలా వాయిస్ అనేది డబ్బింగ్ చేసుకుంటాము, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాము అనేసి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఈ సెటప్లో ఫోన్ ద్వారా వీడియో రికార్డ్ చేసుకొని, అలాగే ఈ మైక్రోఫోన్ ద్వారా ఆడియో రికార్డ్ చేసుకొని, రెండింటిని అటాచ్ చేసి ఎడిట్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అవుట్పుట్ అయితే వస్తుంది.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంతవరకు మేము ఎలా రికార్డ్ చేస్తాం, ఏ ఫోన్లో రికార్డ్ చేస్తాం, అండ్ ఏ మైక్రోఫోన్ వాడతాము, అండ్ సెటప్ అనేది ఎలా పెట్టుకుంటాము, లైట్ సెట్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఈ వీడియో ద్వారా ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్తగా స్టార్ట్ చేసి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఎడిటింగ్లో కావచ్చు, ఆడియో మిక్సింగ్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, ఒకవేళ మీకు అట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక వీడియో కానీ లేకుంటే మీకు రెస్పాన్స్ అని ఇస్తాను. చిన్నదైతే, ఒకవేళ పెద్దదైతే నేను ఒక వీడియో కానీ పెడతాను మీకోసం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.